హలో హాయ్ అండి అందరికీ నేనైతే టమాటో బఠానీ కర్రీ చేయబోతున్నా. టమాటో బఠానీ కర్రీకి నేను ఏమేమి తీసుకున్నానో చూడండి. పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు, టమాటో, ఆలు, క్యారెట్, కొంచెం కొత్తిమీర. సో ఇవైతే తీసుకున్నాను కదా. ఫస్ట్ నేనైతే ఇప్పుడు టమాటో బఠానీ కర్రీ ఎలా చేస్తున్నానో చూద్దాం. నేనైతే ఇవన్నీ మంచిగా ఇట్లా వాష్ చేసి తీసుకున్నాను. టమాటోస్ ఇవన్నీ కూడా మంచిగా తరిగి పెట్టుకున్నాను కదా రెడీగా. సో ఇప్పుడు కర్రీ ప్రాసెస్ అయితే చూసేద్దాం, చూస్తూ ఉండండి. ఇక్కడ ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఇప్పుడైతే మనము స్టవ్ సిమ్లో పెట్టుకున్నాను. సిమ్లో పెట్టుకొని ఇప్పుడైతే ఆయిల్ వేసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. సో మన కర్రీకి సరిపడా ఒక 1 టేబుల్స్, ఇది ఏమంటారు, ఒక చిన్న కప్ అనమాట. ఒక పావు కిలోకి ఈ కప్పు ఆయిల్ వేస్తాను నేను. పావు కిలోకి ఈ కప్ ఆయిల్ వేస్తా. సో ఇదైతే 1.5 వేస్తున్నా. ఓకేనా. నెక్స్ట్ కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినప్పప్పు. ఈ జీలకర్ర ఆవాలు పప్పు వేగిన తర్వాత మనము ఆనియన్ పచ్చిమిర్చి వేసేసుకుందాం. ఫస్ట్ ఆనియన్, పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు. ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇది బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు పసుపు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇంకా ఇక్కడైతే మంచిగా ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా మంచిగా మగ్గిపోయినాయి అన్నమాట ఆయిల్లో. సో ఇప్పుడు మనం ఇవన్నీ కూడా కూరగాయలన్నీ వేసేసుకుందాం. ఒక కొత్తిమీర తర్వాత లాస్ట్కి వేసుకొని బఠానీ, క్యారెట్, ఆలు, టమాటో ఇవన్నీ వేసేసుకుందాం. ఓకేనా. బఠానీ. సో ఇప్పుడు ఈ కూరగాయల ముక్కలన్నీ కూడా వేసేసుకుందాం. క్యారెట్, టమాటో, ఆలు. ఇంకా ఇవి మంచిగా కలిపేసుకుందాం. మంచిగా ఫుల్ ఫ్లేమ్ పెట్టేసి మంచిగా ఉడికించుకుందాం. టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మంచిగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం. 5 మినిట్స్ ఉడికించుకుందాం. ఇప్పుడైతే మన టేస్ట్కి సరిపడా కారం, సో ఫైనల్గా కర్రీ రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఇవన్నీ కొత్తిమీర అన్నీ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. టమాటో, ఆలు, బఠానీ కర్రీ రెడీ. హలో అండి, టమాటో, బఠానీ, క్యారెట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీ, పూరి, రైస్ ఎందులోకైనా తినొచ్చు. జొన్న రొట్టె అట్లా ఉంటాయి కదా, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. సో వీడియో అయితే ఫుల్గా చూసిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్. మీకు తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కర్రీ ప్రాసెస్ అనేది షేర్ చేయండి. ఓకేనా. సో కొంచెం ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా. థ్యాంక్ యూ.